ఒక ఇండిపెండెంట్ సినిమాకి టీవీ దగ్గర నుంచి, ప్రెస్ దగ్గర నుంచి రావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది, ఆదరణ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. ఇది మూవీ సక్సెస్ అంటే ఎన్నో పారామీటర్స్ ఉంటాయండి కొలవడానికి. ముందు తీసినప్పుడే తెలుసు ఇది ఛాలెంజింగ్ అని, అందరు తీయొద్దని కూడా అన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ తీసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లేశం చేసినప్పుడు యాక్టర్స్ మళ్ళీ వేరే సినిమాలకు వెళ్తారని తెలియదు నాకు. దాని తర్వాత మెయిల్, బలగం లాంటి సినిమాలు వస్తాయని తెలియదు. సో ఇప్పుడు కూడా ఇది ఒక ప్రయత్నం. ఇది కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మేబీ ఇంకా కొన్ని తీస్తారేమో ఇర్రెలవెంట్. అన్నీ ఒకే టైప్ సినిమాస్ కాకుండా ఇదొక ఎక్స్పెరిమెంట్ చేయడానికి రీజన్ అదండి. సో ఆ విధంగా కొంచెం వరకు కొంతమంది చూశారు, ఒక వరకు యాక్సెప్టెన్స్ వచ్చింది. సో అదే సక్సెస్గా భావిస్తాం. యాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి నేను ప్రతి మీట్లో చెప్పినట్టే, నేను జనరల్గా ఇప్పుడు సుశీల క్యారెక్టర్, దాసు, ఎస్పి, రమేష్ గారు, ఝాన్సీ గారు, వీళ్ళెవ్వరి గురించి మాట్లాడను. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేశారు. ఎస్ ఎ రైటర్ నాకు అందరు యాక్టర్స్ నచ్చారు, అందరు చాలా బాగా చేశారు. ఇంత పెద్ద పెద్ద పాత్రలని మోయడం అంత ఈజీ కాదండి. అది వాళ్ళ అదృష్టం, నా అదృష్టం ఇలా కలిసి రావడం. ఎస్ ఎ డైరెక్టర్ నాకు అందరికన్నా ఫేవరెట్ క్యారెక్టర్ తేజది, సాగర్ పాత్ర చేసింది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటాడు, మొత్తం భుజాల మీద మోసాడు సినిమా. ఇది మిగతా యాక్టర్స్ చాలా బాగా చేశారు, కాకపోతే రైటింగ్లో కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది. సో నేను ఫస్ట్ చెప్పినప్పుడే ఏంటంటే, సుశీలతో ఉన్నప్పుడు ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఆమె స్ట్రాంగ్ ఇది, సో నువ్వు దాని ప్రకారంగా ఉండాలి. దాస్ అనేది నీకు ఒక మెంటర్, అతని దగ్గర తగ్గి ఉండాలి, అతను చెప్తాడు నీకు ఏం చేయాలని. సో ఈ బాడీ లాంగ్వేజ్ తీసుకురావాలి. మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, ఒక మళ్ళీ జాబ్ చేయడము. సో మీకు ఇంకొక వేరియేషన్ కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత జైలుకి వెళ్తాడు, అక్కడ చీకటి కట్టులో పడిన తర్వాత అప్పటి వరకు నాకు తెలియదు అది ఇదని ఫుల్ 100% యాక్సెప్ట్ చేస్తాడు, నా వల్ల 23 మంది చనిపోయారని. అప్పుడు మీరు చూస్తే ఒక ట్రాన్స్ఫర్మేషన్ వేరేలాగా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ విక్టిమ్ని కలిసినప్పుడు ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత ఒక మోర్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో ఫస్ట్ టైంకి ఇంత చేయడము, ఈ సినిమా అంతా భుజాల మీద పోయడము, ఇది చాలా కష్టమైన పని అండి. బట్ ఉండొచ్చు చిన్న చిన్న ఫ్లాస్ అక్కడిక్కడ, బట్ డైరెక్టర్గా అవుతే ఫస్ట్ నాకు అన్నిటికన్నా నచ్చింది. నేను నమ్మాను, ఆ నమ్మకం నిలబెట్టాడు. సో బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు తేజ ఫర్ డూయింగ్ దిస్. ఇంకా తన్మయ్, పవన్ రమేష్, దాస్ క్యారెక్టర్, ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. అది ఇలా కలవడం అనేది జస్ట్ అదొక లక్, వీళ్ళ ప్రయత్నము, నా అదృష్టం అంతే అండి. సో నేను తన్మయ్కి ఇంకా తేజకి ఇస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ వచ్చినందుకు. నా పేరు తన్మయ్, సుశీలాగా చేశాను. ఐ థింక్ మీడియా హ్యావ్ బీన్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ మాకు ఫస్ట్ నుంచి కూడా. ఫిలిం స్టార్ట్ అయినప్పటి నుంచి, ఫిలిం చూశాక ఇప్పటికి కూడా దే హ్యావ్ బీన్ ప్రైజింగ్ అస్ అ లాట్. ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఫస్ట్ ఇలాంటి ఒక క్యారెక్టర్ దొరకడం అదృష్టం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, లైక్ ఇలాంటి క్యారెక్టర్ 10 years తర్వాత వస్తుంది. రాజ్ సార్ కూడా అదే చెప్తారు, లైక్ ఇలాంటి క్యారెక్టర్ నీకు 10 years తర్వాత రావాల్సింది ఇప్పుడే వచ్చింది అండ్ యూ ప్రూవ్డ్ ఇట్ అనేసి. చూసిన ప్రతి ఒక్కరూ దే హ్యావ్ బీన్ ప్రైజింగ్ ద ఫిలిం, అందరికీ నచ్చింది అనేసి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అందరు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడతా ఉన్నారు. అండ్ ఆల్సో ఒక మెసేజ్లో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం దట్ 200 టికెట్కి చాలా తక్కువ, ఇంకా ఎక్కువ మాకు ఫోన్పే, జీపే నెంబర్ ఇవ్వండి, వీ వాంట్ టు పే మోర్ అనేసి. సో అంత నచ్చింది ఒక్కొక్కరికి సినిమా అంటే, మాకు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ అని అనిపించింది. అండ్ ఎప్పుడూ థ్యాంక్ చేయడానికి అవకాశం దొరకలేదు. అమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి, బికాజ్ షీ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ నౌ. ఇప్పటికి కూడా నాకంటే కూడా ఎక్కువ ప్రమోషన్ తనే చేస్తుంది ఫోన్స్లో అన్నిట్లో. అండ్ దెన్ మై ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ లిస్ట్ టు థ్యాంక్. సో ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఫిలిం ఇంకా కూడా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఇంకా చాలామంది చూడాలి అని వెయిట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, ఇంకా చూసిన వాళ్ళు కూడా తప్పకుండా పాజిటివ్ రివ్యూస్ ఇస్తారని కోరుకుంటున్నాను. యాజ్ వీ ప్రామిస్డ్,
ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇస్తుంది, చూపిస్తున్నాం మేము. ప్రిజన్ రిఫర్మేషన్ దాని గురించి మాట్లాడతాము అనేసి ఏదేదైతే ప్రామిస్ చేసామో అవంతా కూడా ఉంది. అండ్ రియలిస్టిక్ స్టోరీ అయినా కూడా ఎంగేజింగ్గా ఉంటుంది అని ప్రామిస్ చేశాము. అండ్ అందరూ అదే చెప్పారు, ఎంత రియల్గా న్యాచురల్గా తీసినా కూడా ఇట్ ఈస్ ఎంగేజింగ్ ఫర్ అస్ అనేసి. సో దిస్ ఆల్ యాజ్ వి ప్రామిస్డ్ మేము అవుట్పుట్ ఇచ్చాము. అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ బిన్ టెలింగ్ ద సేమ్ థింగ్. అందరూ ఇంకా చాలామంది ఈ సినిమా చూసి ఐ వాంట్ దెమ్ ఆల్ టు గివ్ రివ్యూస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ సార్, మీ కూడా సార్, ప్రతిసారి రాజ్ సార్కి థ్యాంక్ యూ చెప్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా కూడా ఐ థింక్ ఇట్ విల్ ఫాల్ షార్ట్, అదే చెప్తాను. ఐ థింక్ ఐవ్ గాట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం ఇట్ సెల్ఫ్. ఇంతగా నేను ఇంకా ఏ ఫిల్మ్స్ చేసినా కూడా ఐ వుడ్ నాట్ బి లెర్నింగ్. ఈ ఫస్ట్ ఫిలింలోనే ఐవ్ గాట్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అండ్ దీని వెనకాల ఐ వుడ్ డెఫినెట్లీ సే ఇట్ ఈస్ రాజ్ సార్. అండ్ తేజ హ్యాస్ బిన్ ద మోస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్. ఎంత మంచి పర్సన్ అంటే హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ స్క్రీన్ మీద కూడా ఈసారి ఇప్పుడు కూడా చూసినప్పుడు అతను చేసిన ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ లాస్ట్లో ఏడవడం కానీ, ఎక్కడెక్కడ ఏడుస్తున్నా కూడా నాకు కూడా ఏడుపు వచ్చేది నా పర్ఫార్మెన్స్తో పాటు ఇతంది. అండ్ చూస్తున్న ప్రతిసారి నా పేరు తేజ పేరు మర్చిపోయి ఇట్ ఇస్ ఆల్వేస్ సాగర్ అండ్ సుశీల నాకు కనిపిస్తూ ఉంటుంది. That much I've connected to the characters, and I think it is because of his performance, my performance, and Raj sir's support. Thank you all. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. 5 years బ్యాక్ నా జర్నీ మహేష్ సార్తో స్టార్ట్ అయిందండి ఇన్ ద వరల్డ్ ఆఫ్ యాక్టింగ్. నేను వెన్ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్, హీ హాస్ బీన్ దేర్ గైడింగ్ మీ త్రూ అవుట్ all these years. In ups and lows he was there, and so my forever gratitude towards Mahesh sir. And coming to the film andi, meeku cheppinattu last time, didn't expect that I'll get the role. Audition ichchesi odlesanu, and then once I met Raj sir, September 9th was that shock day andi for me. Never in my lifetime I thought I would do such a very beautiful and intense story andi for a debut guy. I'll always have gratitude towards Raj sir for giving me such a role, because usually inda Tanmay cheppinattu 10 years tarvata cheyalసిన role andi ఇది. సో తీసుకున్నప్పుడు September 11th when we had our first day of shoot, I was very excited. ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా అని. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ నర్వస్. మీరు క్యారెక్టర్ డెప్త్ చూస్తే సార్ అన్నట్టు దేర్ సో మచ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ 20 years నుంచి 52 years వరకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ రాజ్ సార్ వాజ్ దేర్ గైడింగ్ మీ ఆల్ అలాంగ్, అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు రాజ్ సార్. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, he's a person who has given me hope after 5 to 6 years of my life. అన్నీ అయిపోయాయి అన్న రోజు he came, and then తప్పులు చేసి ఉంటామండి అందరం, కొత్త వాళ్ళం, బట్ I would always remember Raj sir as a person who has given me hope in my life. And coming to the cast, very nice people and very talented and great performers, from Tanmay to Pavan to Jansi ma'am to Ramesh sir. Everyone were very supportive on sets. వాళ్ళందరూ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అండి, బట్ దే వర్ వెరీ పేషెంట్ ఎనఫ్, అండ్ దెన్ గైడ్ చేస్తూ ఉన్నారు త్రూ అవుట్ ద ప్రాసెస్. అండ్ ఆఫ్ కెమెరాకి వస్తే మా క్రూ, స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకర్ బ్రో టు సదా బ్రో, మా డిఓపి సన్నీ బ్రో, ఇండస్ సార్, లాట్ ఆఫ్ పీపుల్ అండి. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మస్ట్ హ్యావ్ నాట్ ఇంక్లూడెడ్ ద నేమ్స్, బట్ ఎవ్రీ వన్ ట్రీటెడ్ మీ లైక్ ఫ్యామిలీ. షూట్ అయ్యేటప్పటికే నేను డెబ్యూ యాక్టర్గా అన్నట్టు నాకు ఎప్పుడు దే డింట్ ఫీల్ ఇట్ దట్ వే. దే వర్ ఆల్ వెరీ సపోర్టివ్, and I'm very happy to be part of 23 film. అండ్ మీడియా దగ్గరకు వస్తే అండి, ఆర్గానిక్గా కుమార్ సార్ లాంటి వాళ్ళు, దెర్ ఆర్ కపుల్ మోర్ పీపుల్ హూ హ్యావ్ కమ్ అండ్ సపోర్టెడ్ అస్. మంచి సినిమా తీశారమ్మ మీరు చేయగలరు, ముందుకు వెళ్ళాలా అని చాలా ఆర్గానిక్గా వచ్చి సపోర్ట్ చేశారండి. వీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు మీడియా. అండ్ ఫైనల్లీ అండి, one line I would want to say from my movie, వెలుగంటూ వస్తుందా, వెనకటి రోజు వస్తుందా, కలిసుండే వీలుందా,
కన్నీటికి ఆ బలం ఉందా. ఈ లైన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ లైన్ అండి, అండ్ ఐవ్ కనెక్టెడ్ ఇట్ హ్యాస్ డీప్లీ టచ్డ్ మీ ఈ మూవీ ప్రాసెస్లో కానీ అయ్యాక కానీ. సో 23 మూవీతో మా లైఫ్లో వెలుగు వస్తుందని కోరుకుంటూ, మంచి రోజులు వస్తాయని కోరుకుంటూ, పాత రోజులు వస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిక్వెస్ట్ చేశానండి. ఏంటంటే అన్ని సినిమాలు అందరికీ నచ్చవు. సో ట్రైలర్ చూసి ఇదొక సోషల్ జస్టిస్ ఫిల్మ్. సో కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో లాస్ట్ టైం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక పర్టికులర్ జానర్ నచ్చకపోతే అది రివ్యూ చేయడం కొంచెం న్యాయం కాదు ఒకటి. రెండోది ఏంటంటే ఇలాంటి సినిమాలకి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే సెన్సిటివ్ సబ్జెక్ట్స్, టూ మెనీ క్యారెక్టర్స్, టూ మెనీ లొకేషన్స్, కొత్త యాక్టర్స్. సో చేసినప్పుడు ఏంటంటే కొంచెం మోర్ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది మిగతా సినిమాల కన్నా. ఇదొకటి రిక్వెస్ట్ ఉండింది. సో పక్షపాతం లేకుండా పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి, నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఫిల్మ్ మేకర్కి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలో రివ్యూ రాసే వాళ్ళకి కూడా అలానే ఉండాలి. సో దాన్ని మేము రెస్పెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. ప్రమోషన్స్కి ఇచ్చాం కదా, పాజిటివ్ రాయాలంటే అది న్యాయం కాదు. లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ప్లస్ ఇప్పుడు ఫిల్మ్ నడవకపోయినా సెన్సార్ కట్స్ అది చేశారని సాకు వాడను అని చెప్పాను. అది కూడా సేమ్ అండి, ఐ స్టిల్ స్టాండ్ బై దాట్. కానీ ఒక్క రివ్యూ గురించి మాట్లాడాలండి. ఇది greatandracom.com లో ఆర్టికల్ రాశారు. అది నెగిటివ్ ఉందని నాకు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే చెప్పినట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఒక 2-3 నెగిటివ్ రాశారు, పెద్ద విషయాలు కాదు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ రూమ్ డ్రామా గ్రిప్పింగ్గా లేదు అంటారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోర్ట్ రూమ్ డ్రామా కాదండి. 4 సార్లు కోర్టు చూపిస్తాం, సింపుల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. లోవర్ కోర్టులో చుండూరు వాళ్ళకి లైఫ్ పడుతుంది, హైకోర్టులో తప్పించుకుంటారు. చిలుకలూరుపేట వాళ్ళకి లోవర్ కోర్టులో ఉరి పడుతుంది, హైకోర్టులో అవును ఉరి కరెక్ట్ అంటారు. ఇంతే. బట్ దట్స్ ఓకే అండి, అది ఒపీనియన్ మాత్రమే. నేను అగ్రి కాకపోయినా ఐ రెస్పెక్ట్ దాట్, పక్కన పెట్టచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ పేరెంట్స్ ఒకే సీన్లో వస్తారు మళ్ళీ లాస్ట్లో, ఏజ్ కాలేదు అని. అది కూడా ఏంటంటే ఒక ప్రాబ్లం. మేము డేట్స్ అవన్నీ రాస్తూ పోయినప్పుడు కొన్ని సెన్సార్ తీపిచ్చారు, అది అట్లే కంటిన్యూ ఉంటే కొంచెం బాగుండేదేమో. కాకపోతే ఏంటంటే జర్నీ ఓన్లీ 12 ఇయర్సే అండి, లాస్ట్ సీన్ వచ్చేసరికి 30 ఇయర్స్. సో వీళ్ళని ఉరిదీసే టైంకి స్టార్టింగ్లో వాళ్ళ పేరెంట్స్ని చూపించినప్పుడు ఒక 36 ఇయర్స్ అనుకుందాం తల్లికి, 12 ఇయర్స్ తర్వాత 48, 46 to 48 టూ మచ్ ఆఫ్ జాలా అయినది. ఇదంతా ఏం చేంజ్ కాదండి. కొంచెం గ్రే హెయిర్ చేసాము, ఎందుకంటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మన మేకప్ పర్సన్ మన మూవీకి. సో చేసాము, అప్పుడప్పుడు కెమెరాలో కనిపించదు కానీ నాకు టూ మచ్ చేయాలని ఉండలేదు, ఎందుకంటే 12 సంవత్సరాలకి అవుతారు. బట్ ఇట్లా విగ్గు పెట్టుకొని తెల్లగారండి. కాకపోతే ఒక మిస్టేక్ అక్కడ ఏమవ్వచ్చు అని అంటే, దాని తర్వాత సీన్లో, ఆ సీన్లో కాదు, దాని తర్వాత సీన్ ఆఫ్టర్ 32 ఇయర్స్ ఇన్ ప్రిజన్ అని చూపిస్తాం. అప్పుడు ఇతను 50 ఇప్పుడు, కానీ అప్పుడు పేరెంట్స్ని చూపించామండి. సో ఆ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, వీళ్ళు 50 ఏళ్ళు ఏరియాగా దానికన్నా ముందు సీన్లో. సో ఇవన్నిటికీ కూడా అప్పుడప్పుడు సరిగ్గా అర్థం కాలేదంటే 2 రీజన్స్ ఉంటాయండి. కొంచెం రివ్యూయర్స్ ఓపికతో చూడకపోవడం, ఫిల్మ్ మేకర్ది కూడా మిస్టేక్ ఉంటుంది. అది అర్థమవుతుందని అనుకోవడం, ఆడియన్స్కి అర్థం కాకపోవడం, రెండిట్లో ఏదైనా. సో ఇవన్నీ ఓకే అండి. ఇంకొకటి ఓ పాయింట్ చెప్పారు, యాక్సెంట్ కొంచెం గుంటూరు వస్తూ అటు ఇటు షిఫ్ట్ అవుతుంది అని. కొంచెం వరకు దాంట్లో కొంచెం నిజం ఉందండి. ఏంటంటే చాలా కష్టపడ్డాం, ఎందుకంటే గుంటూరు యాసే కాకుండా ఈ సబాల్టన్ సెక్ట్స్లో వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అనేది చాలా రీసెర్చ్ జరిగింది, అది ఇండస్ట్రీ రాసిన దాని ప్రకారంగా. కాకపోతే ఇతను గుంటూరు నుంచైనా ఆ భాష పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ రాసినప్పుడు దాంట్లో అమ్మే అని ఉంటుంది, ఇతను చదివినప్పుడు అలవాటు ప్రకారంగా అమ్మీ అని ఉంటాడు, అది కొంచెం రాయలసీమ లాగా వచ్చి ఉంటుంది. సో అట్లాంటి చిన్న చిన్న తప్పులు ఉన్నాయండి సినిమాలో. ఇప్పుడు ఈ అమ్మాయి హైదరాబాద్లో పుట్టి పెరిగింది, తెలుగు బాగానే మాట్లాడుతుంది, కానీ యాక్సెంట్ పట్టుకోవడం కొంచెం అప్పుడప్పుడు తమిళ యాక్సెంట్ లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో ఒక 5% 10% అన్న కామెంట్లో తప్పేం లేదండి. కాకపోతే మిగతా సినిమాలు కంపేర్ చేస్తే అసలు తెలుగు మాట్లాడడం దగ్గర నుంచి ఇది దగ్గర నుంచి చాలా ప్రాబ్లం ఉంటుంది. మాకు అక్కడక్కడ 1-2 వర్డ్స్ తప్పున్నా కూడా ప్రాబ్లం ఏంటంటే సింక్ సౌండ్ వాడాం కాబట్టి ఇక డబ్బింగ్ చేస్తే మళ్ళీ ప్యాచ్ లాగా ఉంటుంది అనేది ఒకటి చిన్న చిన్న తప్పులు వదిలేసాం. బట్ అది తప్పే అండి. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ చేస్తే మనం ఇప్పుడు తెలంగాణ చేసినప్పుడు పర్ఫెక్ట్ తెలంగాణ వచ్చేలా చూడాలి, గుంటూరు వస్తాయి. సో పర్ఫెక్షన్కి ఇంకా లిమిటే లేదు. సో ఆ చిన్న చిన్న తప్పులు కూడా చేయకుంటే బాగుండేది. బట్ మెజారిటీ అయితే కంప్లైంట్ చేయలేదండి. బట్ ఆ కామెంట్కి నేను ఒప్పుకుంటాను, చిన్న తప్పులునే.
బట్ మిగతా మూవీస్కి కంపేర్ చేస్తే చాలా క్లోజర్ వెళ్ళినట్టు. సో ఇవి చిన్న చిన్నవండి. అది రివ్యూవర్స్ ఒపీనియన్, కొంతమంది మిక్స్డ్ రాశారు, కొంతమంది చాలా బాగుందని రాశారు. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దట్. నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ రివ్యూలో ఫస్ట్ స్టార్టింగ్ సెంటెన్స్ ఏం రాశారంటే, అప్పర్ క్యాస్ట్లకి క్రైమ్ చేసినా తప్పించుకోనే ఛాన్స్ ఉంటుంది, కానీ లోవర్ క్యాస్ట్లకి ఉండదు అని కోర్ ఐడియా ఉంది. దట్ ఫ్రేమింగ్ ఈజ్ ఫండమెంటల్లీ ఫ్లాడ్ అని రాశారు. నాది ఒకటి పాయింట్ ఏంటంటే, మీకు ట్రైలర్లో కూడా అదే మాట చెప్పాము. డబ్బు, కులం, అధికారం ఉంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి న్యాయం సమానం ఉండకపోవచ్చు, ఉంటుందా లేదా అని క్వశ్చన్ ట్రైలర్లో కూడా క్లియర్గా రాసి ఉంది. సో ఇది నచ్చని వాళ్ళకి అది వాళ్ళు రివ్యూ చేయకుండా వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇంకా చాలామంది మంచి మంచి వాళ్ళు ఉంటారు, కొంచెం ఓపెన్గా ఉండేవాళ్ళు, వాళ్ళతో రాయిపిస్తే బాగుంటుంది. మీ ఫస్ట్ సెంటెన్సే మీది నీ ఐడియా ఫ్రేమింగ్ రాంగ్ అన్న తర్వాత ఇంకా లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారండి? అది ఒక ఒక మిస్టేక్. రెండోది, డబ్బే కాకుండా పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ సిస్టమ్ బెండ్ చేస్తుంది అని చేసుంటే బాగుండేది. అలా చేస్తే రియలిస్టిక్ ఉండేది, వర్క్ కూడా అయ్యేది అని. ఇప్పుడు మనం 3 సార్లు మూవీలో డైలాగు 3 అని రాసాము. మూడిట్లో అని అంటే కులం, డబ్బు, అధికారం అంటే కొంతమందికి ఓన్లీ డబ్బు అధికారం ఉన్నా నడుస్తుంది, కొంతమందికి ఒకే కులం. ఈ 3 కాంబినేషన్లో ఉంటే ఇంకా డెడ్లీ కాంబినేషన్ అని పెట్టాము. ఇతనేమో కాదు కులం పక్కన పెట్టేసి రెండు రాయడం, ఇది చెప్పడం, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఇట్లా ఉంది కాబట్టి కొంతమంది ఇప్పుడు తమిళ నుంచి తెలుగు కాపీ చేసినప్పుడు క్లియర్గా డైలాగ్స్తో చెప్తున్నారు, ఇది క్యాస్ట్ కాదు క్లాస్ అని. సో ఇది రివ్యూవర్స్కి భయపడి అట్లా చేయడం, వాళ్ళు ఇట్లా చెయ్యాలని చెప్పడం తప్పు, అది భయపడి మళ్ళీ చేయకపోవడం తప్పు. కేస్ బై కేసెస్ కదండి. ఇప్పుడు అదే పేరుతో అదే కేసుతో నా కో రైటర్ వెంకట ఉన్నాడు, వెరీ ఓల్డ్ పర్సన్. ఇప్పుడు మూవీలో చూపించినట్టు మన భువనగిరి చంద్రశేఖర్ సార్ ఉన్నారు, బాలగోపాల్ గారు ఉన్నారు, ఇంత ఎమినెంట్ పీపుల్. ఇవన్నీ వదిలేసి పైకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఎప్పుడైనా ఇలా ఉంటారు అనేది చూపించాము, అంతేగాని అందరూ ఎందుకు ఉంటారండి అది. సో కానీ కాకపోతే ఈ పర్టికులర్ వెబ్సైట్కి మీరు వెళ్ళి ఇప్పుడు చాట్ జీబీటీలో అడిగి isgreaterthanandhra.com క్యాస్టిస్ట్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. అసలు మీరు ఉంటూనే లేదు రాయొద్దు అంటే ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? వీళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఇక్కడే వదిలేక ఈ ప్రాబ్లం ఇంకా అమెరికా తెలుసు ఇంకా పెంచి పోషించి మళ్ళీ రివ్యూస్లో కూడా అది రాయదు ఇది రాయడం, ఇది ఇది చాలా అన్యాయమైన పాయింట్. ఇది అదొక్కటే నాకు పాయింట్ ఇదండి. మిగతా ఇంకొక పాయింట్ అంటే కొంతమంది వెబ్సైట్లు ఒక దగ్గర ఒకటి రాస్తే సేమ్ టైటిల్తో పాటు అదే కాపీ చేసేయడం, ఇది చాలా అన్యాయం. ఇది ఒక సీరియస్ సబ్జెక్ట్ తీసినప్పుడు నెగిటివ్ రాయండి, కాకపోతే మీ ఒరిజినల్ రాయకుండా ఒకరొకరు రాసేసారు అది కాపీ చేయడం కూడా ఇది తప్పు. బట్ ఓవరాల్ ఫస్ట్ చెప్పినట్టు ఈ చిన్న చిన్నవి వదిలేస్తే మాత్రం చిన్న సినిమాకి దొరికేంత ఏ టీవీ ఛానల్ అంటారండి, మీరు ఎన్నిసార్లైనా వచ్చి చేసుకోవచ్చు మీ ఇంటర్వ్యూ అని అడగడానికే మొహమాట పడి ఒకసారి వెళ్ళాము, ఇంకొకసారి ఫోర్స్ చేసి రమ్మంటే వెళ్ళాము, దానికి అడ్వర్టైజ్మెంట్ పే చేయలేదు. ఇంకొక దగ్గర చేసినా కూడా వాళ్ళు పాజిటివ్గా అడగడం అనేది చాలా తప్పండి. అది అవన్నీ నేను ఒప్పుకుంటాను. లాస్ట్ టైం లాగా ఇప్పుడు ఈ నెగిటివ్ రివ్యూస్ కొంతమంది రాసింది కూడా రెస్పెక్ట్ దాట్. కాకపోతే ఆన్లైన్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా కొంచెం ఒక FTI నుంచి ఆన్లైన్ ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ అని ఉంటుంది, అట్లాంటివి చేసి ఇట్లాంటి సీరియస్ సినిమాలు చేయాలి. అంతేగాని ఇవి నచ్చని వాళ్ళు చేయొద్దు, ఆర్ దీని మీద ఎక్కువ అవగాహన లేని వాళ్ళు చేయొద్దు. ఈ లాస్ట్ టైం కూడా రిక్వెస్ట్ చేశాను, ఇది ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్, నాది అయిపోయిందండి. ఫ్యూచర్గా మళ్ళీ ఇట్లా ఆలోచించే వాళ్ళకి మళ్ళీ కమర్షియల్లో అది ఉంది కదా నువ్వు ఇట్లా చేయలేదు, ఇది కొంచెం రాంగ్ అవుతుంది. ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆగిపోతాయి, ఇంత తప్పేం లేదండి. ఇంకొకటి, ఇప్పుడు ఈ మూవీలో ఏ మూవీ లాగైనా కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు, తక్కువ ఎందుకు ఉంటాయని అంటే టీమ్ అండి. టీమ్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్, రైటింగ్ దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ నుంచి మ్యూజిక్ నుంచి. అదే మల్లేశంకి నమ్మాను, అదే ఈటీఐ మెట్రోకి నమ్మాను, అదే టీం. ఇప్పుడు ఆ టీం వల్ల ఓ ప్రోడక్ట్, కొన్ని ఫ్లాస్ ఉండకుండా ఏ ప్రోడక్ట్ ఉండదండి, చేసాం. అయితే ఇప్పుడు ప్రిజన్కి వెళ్ళిన తర్వాత చేసింది ఒక జర్నలిస్ట్ సుకన్య శాంత అని 4 years ముందు 2020లో ఆమె వెళ్ళి ప్రిజన్స్లో మొత్తం రీసెర్చ్ చేసిందండి. రీసెర్చ్ చేసి తమిళనాడులో ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలు మీద చేసింది. ప్రిజన్లో కొంతమంది క్యాస్ట్ ప్రకారంగా సెగ్రిగేట్ చేస్తున్నారని, వాళ్ళని వేరే వేరే పెడుతున్నారని. ఇంకొకటి క్యాస్ట్ ప్రకారంగా వాళ్ళకి కొన్ని పనులు అప్పచెప్తున్నారని, అంటే టాయిలెట్లు ఎవరు క్లీన్ చేయాలి, వంట ఎవరు వండాలి, ఇవన్నీ క్లియర్గా మాన్యువల్లో రాశారని. సో ఫస్ట్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడితే ఆమె పాలంకొట్టయ్య అనే ఒక ఊరిలో అక్కడున్న ప్రిజన్లో వెళ్ళి రీసెర్చ్ చేస్తే పల్లారులు అనే ఒక ఎస్సీ వాళ్ళకి ఒక సెపరేట్ బ్యారక్, నాటర్లకు వేరే బ్యారక్, తేవర్లకు ఒక బ్యారక్, ఇట్లా ఉంది. ఆమె చూసి అసలు ఇదేంటి అని హైకోర్టులో వేసి హైకోర్టు కూడా అవును అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటుంది అని. సో ఇప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదండి అది రాంగ్ అని.
ఒక ఆమె షీఈస్ ఎ జర్నలిస్ట్. సో జర్నలిస్టుల దగ్గర నుంచి మనం కోరేదే అది. ఎవరైతే వీక్ ఉంటారో, ఎవరైతే వాయిస్ ఉండదో వాళ్ళ కోసం నిలబడడమే కదా ఒక జర్నలిస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ. కానీ వెబ్‌లో ఒక జర్నలిజంకి ఒక బేసిక్ తెలియకుండా, ఇది లేకుండా అందరు జర్నలిస్టులు అయిపోయి రాసేయడం. దానికి కూడా ఒక కోర్స్ ఉంటది. దానికి కూడా ఒక మోరల్స్ ఉంటాయి. దానికి కూడా ఎథిక్స్ ఉంటాయి. మీ బయాసెస్ ఉండనియండి. కానీ అవన్నీ పక్కకు పెట్టి హ్యూమన్ యాంగిల్‌లో చూడడమే కదా ఒక జర్నలిస్ట్ ఇది. సో ఆ అమ్మాయి ఒక్కటి చేసింది. ఆ అమ్మాయి చేసి మళ్ళీ రాజస్థాన్‌కి వెళ్ళింది. రాజస్థాన్ ప్రిజన్ మాన్యువల్స్‌లో రాసున్నాయి ఎవరెవరు ఏం పనులు చేయాలి. ఒక అతనికి అక్కడ నువ్వు ఇదే పార్టీ టాయిలెట్ క్లీన్ చేయండి అని అన్నప్పుడు అప్పుడు ఆమె పీఐఎల్ వేసింది 4 ఇయర్స్ బ్యాక్. 4 ఇయర్స్ బ్యాక్ ఫైట్ అయ్యి నేను సినిమా తీస్తున్నప్పుడు ఇంకా జడ్జిమెంట్ రాలేదండి. కానీ నేను ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ జడ్జిమెంట్ రాలేదండి. కానీ అయినా ఇది ఇంపార్టెంట్ విషయం. ఎంతమంది ఎన్ని జైళ్ళు అవన్నీ పక్కన పెడితే సరే ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో అని పెట్టాం. బట్ అది రాజస్థాన్‌ది అక్కడ నిజ సంఘటనలే. ఫిక్షన్ అంటే ఇక్కడ తెచ్చి పెట్టడం అనమాట. ఈ పర్టికులర్ జైల్లో వీళ్ళకి ఏం జరగకపోవచ్చు. సో అదే ఫిక్షన్ అండి. నిజం విషయాలు ఇంకెక్కడో జరిగిందనివి. అప్పటి వరకు మేము సినిమా స్టార్ట్ చేసే వరకు దాని వడ్డీకి రాలేదు. సినిమా స్టార్ట్ మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది. కానీ వచ్చినా రెలెవెంటే కదా. ఇది ఎప్పుడో 50 సంవత్సరాల ముందు జరిగింది కాదు. లాస్ట్ ఇయర్ జరిగిన సో ఇలాంటి జర్నలిస్టులు ముందుకెళ్ళి ఒక ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళే ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా నిలిచిపోతారు మిగతా జర్నలిస్టులకి. రెండోది నాల్సా అనేది ఒకటి ఉందండి. రూరల్ పీపుల్కి, విమెన్కి ఎవరైతే డిసడ్వాంటేజ్లు ఉంటాయో, డబ్బులే ఉండవో వాళ్ళకి లీగల్ సెల్స్ సపోర్ట్ చేయాలి అని ఒక ఆర్టికల్ ఒకటి పెట్టి తీసుకొచ్చారు. మీరు స్టాటిస్టిక్స్ చూస్తే 1% కూడా లెస్ దెన్ 1% వాడారు. సో ఈ జర్నలిస్టులుగా మీ బాధ్యత కూడా ఉంది. ఫిల్మ్ మేకర్స్గా ఇట్లాంటివి రీజన్స్ మీద మన పాయింట్స్ మీద మాట్లాడేది అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ అది. మరొకటి పెట్టారు పూర్కి కూడా వాళ్ళకి లీగల్ హక్కు ఉండాలి, దానికోసం లీగల్ హెల్ప్ ఇస్తామని. మరి లెస్ దెన్ 1% ఎందుకు ఉంది? ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రిజన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడామండి మూవీలో. అది చాలామంది సినిమాలో ఇది ఒక కొంచెం 2 విషయాలు వచ్చినాయండి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది. ప్లస్ సెకండ్ హాఫ్లో ప్రిజన్ పార్ట్ అది కొంచెం డాక్యుమెంటరీ ఫీల్ ఉంది అని. ఇదొక్కటి మాత్రం తెలిసిన అలానే పెట్టాను. ఏంటంటే ఈ సినిమా తీయడానికి రీజనే అది. నేను ముందు చెప్పినట్టు ఒక దొంగ, ఒక రేపిస్ట్ ఇలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మారకుండా వస్తే అదే దొంగ మీ ఇంట్లో మా ఇంట్లో దొంగతనం చేస్తాడు. అదే రేపిస్ట్ ముందు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇంకొక అమ్మాయి జీవితం నాశనం. సో ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీనికి వికే సింగ్ అని తెలంగాణ ప్రిజన్స్లో ఉన్న అతను దీనికి సొల్యూషన్ ఏంటి అని బీనా మ్యామ్ని తీసుకొచ్చారు. అతను తెచ్చి ఆమెకు సైకాలజీ దీంట్లో లేదు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎయిడ్స్ మీద చేశారు, బట్ దీంట్లో ఎక్స్పర్టీస్ లేదు. ఆయన 12 సంవత్సరాలు ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళు పెట్రోల్కేం తీసుకోండి అన్న కూడా తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ ఆబ్లిగేషన్ ఉంటుంది, నాకు అవసరం లేదు, నాకు పెన్షన్ వస్తుంది సరిపోయిందని 12 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నా. సో అది కన్విన్సింగ్గా చూపించాలండి. వీళ్ళు మాయం ఏదో మాంటాజ్లో చెప్పేయచ్చు అయిపోయింది అని, కానీ కన్విన్సింగ్ ఉండదు. ప్లస్ రెండో కొంతమందికి ఇది యూస్ఫుల్ కూడా ఉండదు. సో అక్కడ కొంచెం డాక్యుమెంటరీ అనిపించినా కూడా సినిమా తీసే పర్పసే అదండి. అందుకని అదొక్కటి అట్లా పెట్టేసాను సినిమాలో. సో ఇలాంటి వాళ్ళు ఇంత వర్క్ చేస్తున్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ వీళ్ళని మనం మూవీలో అక్నాలెడ్జ్ చేయడము ఇది అండి. ఇంకా కొన్ని కామెంట్స్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు చుండూరుది పెట్టుకున్నావు, కారం చెడు పెట్టుకోలేదు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో భయపడి పెట్టుకోలేదు అని అంటారు ఒకటి. నేను అసలు సినిమా మొత్తం తీసే వరకు అసలు సురేష్ ప్రొడక్షన్స్ అనేది పిక్చర్లో లేరండి. మల్లేశం నాకు చాలా బాగా చేశారు కాబట్టి మూవీ తర్వాత వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో ఇప్పుడు 93లో బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ మన 90% ఆఫ్ ద ఫిల్మ్ అండి. చుండూరు వచ్చేసరికి 91లో జరిగిన ఇన్సిడెంట్. అది ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో ఇంటెంట్ ఉంది, కానీ వీళ్ళు తప్పించుకున్నారు అనేది కంపేర్ చేయడానికే తీసుకున్నాను. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక 10 ఎగ్జాంపుల్ చేసిన మీనింగ్ అదే. అంతేగా ప్లస్ 93కి 91 తీసుకున్నాను అంతేగాని ఎవరికి భయపడి అది ఇది కాదండి. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో ఏమైనా రాస్తారు, బట్ ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలు, మల్టిపుల్ చెప్పక్కర్లేదు. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత 97లో ఇంకొక కేసు వచ్చింది, వాళ్ళు తప్పించుకున్నారని. సో అక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ పెట్టేసి అక్కడ దాని తర్వాత ఇంకొక 10 ఉండొచ్చు అండి. ఒకటి చెప్పిన తర్వాత 10 చెప్పినా సేమ్, అదొకటి అండి. ఇంకా కొంతమంది మళ్ళీ నాకు కామెంట్స్లో రాస్తారు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ వీళ్ళు ఇప్పుడు
ఆ యాక్ట్ కింద మిస్యూజ్ చేసుకుంటే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావు. ఎందుకు సపోర్ట్ చేస్తానండి? మనకేమన్నా మైండ్ ఉన్నవాడు ఎవడైనా సపోర్ట్ చేస్తాడా? సో ఇట్లాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయండి. బట్ కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు ఎవరైనా. కానీ రైటింగ్‌లో ఆనెస్టీ, నిజాయితీ పాటించాం. సెట్ మీద పిల్లలు వీళ్ళంతా అదే నిజాయితీతో పెర్ఫార్మ్ చేశారు. తీయడం అంతది. కొన్ని తెలియకుండా కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. బట్ కొన్ని ఫ్లాస్ ఏ సినిమాలోనే ఉంటాయండి తప్పు. అవి నెగెటివ్ అంటే పక్షపాతం లేకుండా రాసిన పాజిటివ్‌కి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో, నెగెటివ్ రివ్యూస్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. బట్ ఓవరాల్ కొంతమందేం చూసారు. ఈ ఎక్స్‌పెరిమెంట్ కొంతమంది చేశారు. ఇది ఇంకొక కొంతమందికి స్ఫూర్తి ఇన్‌స్పైరింగ్ ఉండి, ఇంకా కొన్ని ఇట్లాంటి ఆల్టర్‌నేట్ స్టోరీస్ రావాలి. లేకపోతే బోర్ అయిపోతాయండి. ఒకటి కమర్షియల్ ఇంపార్టెంట్. బట్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తే ఇంకా సినిమా డెవలప్ అవుతది. ఇంకా మనకి ఫీల్డ్ ఇంకా బాగవుతది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. థాంక్స్ ఎ లాట్.